నమస్తే వెల్కమ్ టు దిశ వాస్తు. దిశ మారితే దశ మారుతుందా? దిశ మనిషిని శాసిస్తుందా? దిశతో కూడిన మనిషి దేశాన్ని శాసిస్తాడు. ఇలా అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని అందించడానికి ఈరోజు మనతో పాటు దిశ వాస్తు శాస్త్ర పండితులు రెడ్డి అల్వాల్ రెడ్డి గారు ఉన్నారు. మరి మీ సందేహాలకు మార్గాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన ఉన్న నెంబర్లకు కాల్ చేయండి. నమస్తే గురుగారు. నమస్తే. అసలు చెప్పండి, సైన్స్ టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన ఈ రోజుల్లో కూడా దిశని నమ్మాలంటారా? అసలు ఎందుకు నమ్మాలంటే ఏం చెప్తారు? అయితే దిశ అనేది ఏదో పాత పుస్తకాలను ఎక్కడనో గ్రంథాలను చదివిన శాస్త్రం కాదు. ఇది గత 25 సంవత్సరాలుగా పరిశోధన చేసి ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి, అంటే 100% ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి సార్ మీరు ఇంతకాలంలో జీవించడం కుదరదు అని చెప్పి ప్రూవ్ చేయడం జరిగింది. అసలు మెడికల్గా అసాధ్యమన్న మొండి కేసులను ఈ విధంగా కేవలం దిశ మార్చుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చును. అంటే మెడికల్గా అసాధ్యమన్న కేసులను, అంటే అంతేకాకుండా ఎలక్షన్ను శాసిస్తుంది అంటున్నాను. ఎలక్షన్లో ప్రజలు ఓట్లేస్తారని వాళ్ళు అనుకుంటారు, కానీ దిశ కలిగినోనికే ఓట్లేస్తారనేది నా శాస్త్రం. ఓకే గురుగారు, ఇప్పుడు చూసినట్టయితే దిశ మనిషిని శాసిస్తుంది అంటున్నారు కదా మీరు. అంటే అది ఏ విధంగా, మనీ పరంగానా, హెల్త్ పరంగానా? దిశ అనేది కుటుంబాన్ని కూడా శాసిస్తుంది అంటారా? అయితే ఇక్కడ ఒకటి ఏముందమ్మా అంటే, ఒక ఆయనకు సెంటర్ ఫేస్ ఇల్లు ఉండాలి, అంటే 2 ఇండ్ల మధ్య ఇల్లు ఉండాలి. ఆ విధంగా ఉంటేనే ఆయన అన్ని విధాలుగా హ్యాపీగా జీవించగలుగుతాడు. అలా కాకుండా ఆయనకి ఇప్పుడు మన వాస్తు పండితులు అన్నట్టు నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు చాలా బాగుంటుందని మన వాస్తు పండితులు చెప్తారు. దాంతో ఆయన ఏం చేస్తాడు, ఆ సెంటర్ ఇల్లు పెట్టి నార్త్ ఈస్ట్ కార్నర్లోకి వెళ్ళిపోతాడు. అన్నప్పుడు అతనికి అది ఏమవుతుంది, అష్టమ స్థానం అవుతుంది. అష్టమ స్థానం అంటే ప్రాణ సంకటం, అంటే జీవించడం కుదరదు అని దిశ శాసిస్తుంది. అప్పుడు అతనికి ఏమవుతాయి, ఆరోగ్య సమస్యలు అనేది వచ్చేస్తుంటాయి. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు హాస్పిటల్కి పోతాడు. ఏ డాక్టర్ కూడా ఆయనకు ట్రీట్మెంట్ చేయడంలో విఫలమవుతారు. ఎన్ని మంచి హాస్పిటల్లో మంచి టెస్టింగ్లు అవన్నీ చేసినా కూడా కుదరదు. అప్పుడు ఆయన ఏమవుతాడు, అనారోగ్య బాధితుడు అయిపోతాడు. ఇప్పుడున్న మెడికల్ సైన్స్ చేతులు ఎత్తేస్తాయి, మేము మాత్రం ఏం చేయగలుగుతాము అని. ఇక్కడ దిశ శాసించిన తర్వాత మెడికల్ సైన్స్ వెనక్కి జరగక తప్పదు. అంటే దిశ మనిషిని ఆరోగ్యపరంగా అంత ఖచ్చితంగా శాసించి చూపిస్తుంది. నేను ఎన్నో మెడికల్ కేసులు సక్సెస్ఫుల్ చేసి చూపించాను, అంటే డాక్టర్లు కాదన్న కేసులు. ఉదాహరణ కిడ్నీలు ఫెయిల్ అయితే డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు. అంతెందుకు, మొన్న ఏదో రాష్ట్ర ముఖ్యమంత్రి లైఫ్ లాంగ్ ఇబ్బంది పడితే మొన్న ఆయన చిన్న కూతురు కిడ్నీ ఇస్తే తప్ప ఆయన బతికి బట్టగట్లేదు. అటువంటప్పుడు వితౌట్ ట్రీట్మెంట్తో దిశ ద్వారా సాధ్యమవుతుంది. అసలు ఎలా చెప్తున్నారు గురుగారు? అసలు దిశ అనేది అసలు మనుషులు ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నారు. అండ్ అసలు మీరు ఎలా అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? దిశ అనేది హెల్త్ పైన అసలు ఏ విధంగా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు దిశ ఏమంటుందంటే, అయితే తెలుగు అక్షరాలను 8 భాగాలుగా విడగొట్టడం జరిగింది. అందులో ఆ వర్గం వాళ్ళకు తూర్పు స్థానం వాళ్ళ సొంత స్థానం, అంటే వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతుంటుంది లైఫ్. అయితే అనుకోకుండా ఏం చేస్తారు, మన వాస్తు పండితులు ఇచ్చినట్టుగా నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు కట్టుకుంటారు. ఎందుకంటే నార్త్ ఈస్ట్ కార్నర్ చాలా బాగుంటుంది అని వాళ్ళు పొగుడుతుంటారు. అటువంటప్పుడు ఆయన తీసుకుంటాడు. అప్పుడు అది ఏమవుతుంది, అష్టమ స్థానం అవుతుంది. అష్టమ స్థానం అంటే ఆరోగ్య సమస్యలు రావచ్చు లైఫ్లో. ఇప్పుడు ఇవాళ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎంతోమంది రాజకీయాలకు వచ్చిన వాళ్ళు కూడా ఇదేండు. ఇంతకుముందు ఎన్టీ రామారావు గారు సెంటర్ ఇంట్లో జీవించాడు. ఆయన 2వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన వాస్తు పండితులు ఏం చేసి, నువ్వు నార్త్ ఈస్ట్ కార్నర్ ఇంట్లో ఉండని చెప్పి ఆయన లక్ష్మీపార్వతిని మ్యారేజ్ చేసుకున్నప్పుడు నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు ఇచ్చాడు. అంతే, ఇంకా ఆయన రాజకీయంగా జీరో అయిండు, లైఫ్గా కూడా జీరో అయిపోయాయి. అంత దేశంలో అంత పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి అర్ధాంతరంగా జీరో అయిపోయిండు. ఆయన ఎవరు కాపాడిండ్రు? ఎవరు కాపాడలేకపోయిండు. ఇది అంటే ఇంత ఖచ్చితంగా రీసెర్చ్ ద్వారా వచ్చింది. అంతేకాదు, ఆ ఇల్లు ఆయన కూతురు ఉమామహేశ్వరికి ఇచ్చాడు. ఆమె కూడా మొన్న ఈ మధ్యనే ఎటువంటి కారణం లేకుండా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే అది దిశ ఏ విధంగా శాసిస్తే మనిషి జీవితం ఆ రకంగా జరగాల్సిందే.
అంటే ప్రపంచాన్ని కూడా శాసిస్తుంది, ఎలక్షన్ శాసిస్తుంది, ఆరోగ్యాన్ని శాసిస్తుంది, మనిషి జీవితాన్ని మొత్తం శాసించే శక్తి ఒక దిశకు మాత్రమే ఉంది. ప్రపంచాన్ని శాసించడం ఎలా సాధ్యం అంటారు? మనిషి ఇప్పుడు వాళ్ళు ఉండే ఇల్లే వాడిని గెలుపును ఓటములను శాసిస్తుంది. ఇవాళ హీరో అంటది, రేపు పొద్దుగాల జీరో అంటది. ఉదాహరణకు మొన్న ట్రంప్ ఉన్నాడు, ఆయన ఫస్ట్ గ్రేడ్ నా దిశ ప్రకారం. ఫస్ట్ గ్రేడ్ వాళ్ళు సంయమనం పాటించాలి, కానీ అలా పాటించకుండా ఓ రియాక్షన్ చేసిండు. లైఫ్లో ఎంత దెబ్బ తినాలో అంత దెబ్బ తిన్నాడు. అంటే మళ్ళీ పుంజుకోవడానికి చాలా టైం పట్టింది. మరి రేపు గెలుస్తాడా చెప్పలేము, కానీ గెలిచిండంటే మళ్ళీ తిరుగులేని స్థానాన్ని మూట కట్టుకుంటాడు. ఇప్పుడు మనం పాలిటిక్స్ పరంగా చూసినట్టయితే ఒక రాజకీయ నాయకుడు చేసిన పనులను బట్టి, ఆ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను బట్టి ప్రజలు ఓటేస్తారు. సో తను చేసిన పనులను బట్టి ప్రజలు ఓటేస్తే ఆ గెలుపోవటంలో అనేది మనం నిర్ణయించగలం. బట్ మీరు దిశ నిర్ణయిస్తుంది అని అంటున్నారు, ఇది ఎలా సాధ్యమవుతుంది, ఎలా చెప్పగలుగుతున్నారు? నేను ఇది నిజంగా దిశ శాసిస్తుందా లేదా అని అనుకున్నా. మొన్న ఆ మధ్యన మునుగోడు ఎలక్షన్ జరిగింది మధ్యంతరం. సరే అని చెప్పి రీసెర్చ్కి వెళ్ళిపోతే వాళ్ళకున్న పేరు ప్రతిష్టలకు తిరుగులేని స్థానం. దానికి బీజేపీ వాళ్ళు కూడా ఆయనకి ఎంతో ఔన్నత్యం ఇచ్చిండ్రు, అంటే ఎంత కోఆపరేషన్ చేయాలనో చేసిండ్రు. అంటే ఆయన రావాలని, ఆయన పార్టీలో కలుపుకోవాలని. కానీ ఏం చేసిండు, లాస్ట్ ఆయన ఇల్లు మారిండు అప్పుడు ఎలక్షన్ ముందర, మారి కొత్త ఇల్లు కట్టుకున్నాడు. అంతే, ఇంకేముంది, ఓడిపోక తప్పలేదు. అంటే దిశ సపోర్ట్ చేయలేదు. కాబట్టి అంత పేరు ప్రతిష్టలున్న, ఎటువంటి పేరు ప్రతిష్టలు లేని కూచుకుళ్ళ ప్రభాకర్ గెలిచాడు. అసలు ఎవరు ఒప్పుకోలేవు ఆడు గెలుస్తాడంటే. అంటే ఇక్కడ దిశ ఏమంటుంది, ఎంత గొప్పని కూడా. ఇప్పుడు ఇంతకుముందు రామారావు గురించి చెప్పాను, ఇప్పుడు ఈయన రాజగోపాల్ రెడ్డి ఆయనని కూడా ఓడించి చూయించింది గతంలో. అంతేకాకుండా నాకు భాష రాని చోట, అంటే కర్ణాటక పోయిన ఎలక్షన్లో మే నెలలో కర్ణాటక పోయి 12 నియోజకవర్గాలు చేసి చూసిన, దాంట్లో 9 సక్సెస్ అయినాయి. అంటే పూర్తి వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేకపోయినా కేవలం ఇల్లు చూసి, అంటే వాళ్ళ పేర్లు కూడా క్లియర్ చెప్పగలగాలి. నాకు ఆ చెప్పేటోళ్ళు క్లియర్గా చెప్పకపోవడం వల్ల 75%, అంటే 12కి 9 సక్సెస్ అయినాయి. ఓకే గురుగారు, మన కాలర్ లైన్లో ఉన్నారు రెడీగా. బెంగళూరు నుంచి లోక్నాథ్ గారు ఉన్నారు. లోక్నాథ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. గురుగారు ఉన్నారు, మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. నమస్తే రెడ్డి గారు. నమస్కారం అండి. ఎక్కడ సార్ మీది? సార్ మాది యాక్చువల్గా మేము తెలుగు వాళ్ళము, బెంగళూరులో వచ్చి ఇక్కడ ఉన్నాము. మీది హైదరాబాదా ఎక్కడ? బెంగళూరు. బెంగళూరు చాలా కేసులకు వచ్చిన నేను. సరే మీ ఇల్లు ఎక్కడ మళ్ళీ ఉంటుంది? మాది ఎలక్ట్రానిక్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీలో బెంగళూరు. ఇది అట్లా కాదు, మీ ఇల్లు ముఖద్వారం తూర్పుకుంటుందా, ఉత్తరంకుంటుందా, దక్షిణం ఉంటుందా? దక్షిణానికి ఉంటుంది. దక్షిణం అంటే ముఖద్వారం రోడ్డుకే ఉంటుందా? ముఖద్వారం వచ్చేసి తూర్పుకు పెట్టినాము, మెయిన్ గేట్ వచ్చేసి దక్షిణానికి. సరే సరే, మీకు తూర్పుకు వేరే వాళ్ళ ఇల్లు ఆనుకొని ఉందా మీ కంపౌండ్కు? ఆనుకొని ఉంది, ఆ పక్క ఉంది, మరి పడమటి పక్క కూడా ఉంది, పడమరకే ఉంది. మీ పేరేం పేరు? లోక్నాథ్. లోక్నాథ్. సరే, మీకు అక్కడ ఏమైతుందంటే మీకు దక్షిణం ముఖద్వారం తప్పనిసరి. అది మన వాస్తు పండితులకు రాదు పెట్టనికే. వాస్తుశాస్త్రం చెప్తుంది దక్షిణం రోడ్డు ఉంటే దక్షిణ ముఖద్వారం పెట్టమంటుంది. అట్లా పెట్టినప్పుడు మాత్రమే మీకు ఇల్లు బాగా సపోర్ట్ చేస్తుంది. వాస్తవంగా ఆ ఇల్లు మీకు సపోర్ట్ చేస్తుంది, కానీ పూర్తి స్థాయిలో చేయడం లేదు. మీ భార్య పేరు? రాజేశ్వరి. బానే ఉంది. అదే ఆ ఇల్లు మీకు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడం లేదు. ఎందుకంటే దక్షిణం ముఖద్వారం తప్పనిసరి, దానికి ఆగ్నేయంలోనే సింహద్వారం రావాలి. మన వాస్తు పండితులకు రాకపోవడం వల్ల పెట్టియలేకపోతారు. వాస్తుశాస్త్రంలో ఉంది, అది సరి చేసుకోవడం ద్వారా మీకు మంచి కలుగుతుంది. ఓకే గురుగారు, ఇప్పుడు ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. దేవేందర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. గురుగారు ఉన్నారు, మీ సందేహాలను అడగండి. నమస్తే పంతులు. నమస్తే. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ, తూర్పా ఉత్తరమా? తూర్పు ఉంది
దిశావంతులు. తూర్పు ఉంది, తూర్పు ఒక ఇల్లు ఉంది, వెనకబాదు కూడా ఒక ఇల్లు ఉంది, ఉత్తరం మాత్రం రోడ్ ఉంది. తూర్పు ఉత్తరం రోడ్ ఉందా? తూర్పు లేదు, తూర్పు నాకు ఇల్లు ఉంది, మళ్ళీ పడమటికి ఒక ఇల్లు ఉంది. నా ఇంటికి రోడ్డు ఉత్తరం ఉంది. ఆహా. మీ పేరేమి దేవేందర్ రెడ్డి? దేవేంద్ర రెడ్డి. నీకు బాగానే ఉంది. మీ భార్య పేరు? కరుణ. బాగానే ఉందిగా మీ ఇద్దరికి? ఇల్లు మంచిగా ఉందా? ఇద్దరికి మంచిగా ఉంది. పిల్లల పేర్లు? కళ్యాణి, మల్లారెడ్డి. మల్లారెడ్డికి ఇబ్బంది అవుతుంది ఆ ఇంట్లో. కళ్యాణి నెంబర్ 1, కానీ మా మల్లారెడ్డికే కష్టమవుతుంది. అదే ఇప్పుడు తిరిగేది ఆయనే కదా సార్, ఆయన కోసం చేసేదేనా ఇదంతా? చేసేది, కానీ ఆ ఇల్లు ఆయనకు సపోర్ట్ చేయదు. సరే, తర్వాత రేపు పొద్దుగాల మాట్లాడు, నాకు మళ్ళీ క్లియర్గా మాట్లాడదాం. ఇప్పుడు అంటే ఆలోచన చేసి చెప్పాల్సి వస్తుంది. ఆ మధ్య నెంబర్లకు చెయ్యి. ఓకే గురుగారు, మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. కోదాడ నుంచి సుమలత గారు రెడీగా ఉన్నారు. సుమలత గారు నమస్తే అండి. నమస్తే అండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? తూర్పా పడమట ఫేస్ అండి. పడమర ఫేసు. రెండిండ్ల మధ్యన ఉంటుందా ఇల్లు? మాకు దక్షిణం ఖాళీ అండి. దక్షిణం ఖాళీ. ఉత్తరం వైపు ఇల్లు ఉంది. ఏం పేరు? సుమలత. సార్ పేరు ఏం పేరమ్మా? సార్ పేరు శివ సత్యనారాయణ. ఆ? శివ సత్యనారాయణ. ఇద్దరికి మంచిగానే ఉంది అమ్మా ఇల్లు. ఇల్లు బాగానే ఉంది మీకు. కాకపోతే ఏమన్నా వాస్తు దోషాలు ఉంటే కొద్దిగా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు, కానీ ఆ ఇల్లు మీకు దిశపరంగా చాలా మంచి పని చేస్తుంది. నెంబర్ 1 మీరు ఇద్దరు. దక్షిణం ఒక్క ఫ్లాట్ అండి ఉంది, తర్వాత రోడ్ ఎండింగ్. ఏమి కాదు, అది మీకు మంచిగా పని చేస్తుంది ఇల్లు. మీ పిల్లల పేర్లు? మా పిల్లల పేర్లు దీప్తి, చందన. ఇద్దరు పాపలండి, దీప్తి, చందన. అయ్యా, అందరికి బాగానే ఉంది ఇల్లు. ఓకే అండి, అందరికి బాగుందమ్మా ఇల్లు. ఓకే రైట్. మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు. హైదరాబాద్ నుంచి సీమ రెడీగా ఉన్నారు. సీమ నమస్తే అండి. నమస్తే అండి. ఓకే సీమ గారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గురుగారితో మాట్లాడండి. గురుగారు, మా అక్కగారు మా బావగారు చింతల్లో ఉంటారండి. అక్కగారి పేరు నాగేంద్ర. ముందు మీ ఇల్లు ఎట్లుందో చెప్పండి. ఇల్లు చెప్పినాక మీ పేర్లు చెప్పండి. ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ అండి. అంటే రెండిండ్ల మధ్యలో ఉంటుందా? రెండిళ్ళ మధ్యలోనే ఉంటుంది, కానీ రైట్ సైడ్ ఇల్లు ఇంకా కట్టలేదండి. అక్క రైట్ సైడ్ ఉన్న ఇల్లు కట్టలేదు, లెఫ్ట్ సైడ్ ఉన్న ఇల్లు అయితే కట్టినారు. మరి ఆ ఇల్లు ఇబ్బంది పెడుతుంది అమ్మా నిన్ను. అంటే సగం సగం ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు ఆ ఇల్లు కడితే కంప్లీట్ ఇబ్బంది పెడుతుంది నిన్ను. ఓకే, మరి పరిష్కారం ఏంటండి? ఇంకా ఆ ఇల్లు మీకు సపోర్ట్ చేయడం అయితే కుదరదమ్మా. అంటే మా అబ్బాయి పేరు ఆకర్ష్ అండి, వాళ్ళ అబ్బాయి పేరు బావగారు. ఆ ఇంట్లో నివసించే అందరి మీద దాని ప్రభావం ఉంటుంది. మీకైతే అది ఇబ్బంది పెడుతుంది. అందరి పేర్లు చెప్పండి, ఎవరెవరికి సపోర్ట్ చేస్తో చెప్తాను. నరసింహ, భార్య పేరు నాగేంద్ర. బాగానే ఉంది. మళ్ళా పిల్లోడి పేరు ఆకర్ష్, ఇంకో చిన్న కుమారు పేరు ఆకాష్. అందరికీ బాగుంది, మీ ఒక్కరికి తప్ప. ఎందుకంటే లాస్ట్ స్టేజ్లో ఆరోగ్య సమస్యలు వస్తే కష్టమవుతుంది. ఓకే, అంటే ఓన్లీ మా అక్కకే బాగాలేదు. అత్త పేరు ఏం పేరమ్మా? నాగేంద్ర. అయితే మీరు చెప్పిన దాంట్లో ఏదో తేడా ఉంది. మీరు అది ఉత్తరం బంధునా ఏమన్నా చిన్న గల్లీ లాంటిది ఉందా? ఉత్తరం చిన్న గల్లీ ఉంది, ఉత్తరంకి డోర్ కూడా పెట్టినామండి. గల్లీ? గల్లీ ఏం లేదు, అటాచ్డ్ ఇల్లు పక్కన ఇల్లు. రెండిళ్ళ మధ్యలో ఇల్లు ఉందండి. అయితే దాందే ఏదో తేడా ఉంటుంది. ఆ ఉత్తరం పక్క ఏదో చిన్నపాటి దోషం ఉంటేనే నాగేంద్రకి ఇబ్బంది అవుతుంది. ఓకే, సరే, అది చూస్తే మనం క్లియర్గా చెప్పడానికే సాధ్యమవుతుంది. ఓకే ఓకే, నేను వచ్చి రైట్. మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. పుట్టపర్తి నుంచి ఆంజనేయులు గారు కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే ఆంజనేయులు గారు. నమస్తే అమ్మా. గురుగారితో మాట్లాడండి. చెప్పండి, మాట్లాడండి. ఆంజనేయులు గారు చెప్పండి, మాట్లాడండి గురుగారితో. నమస్తే సార్.
నమస్తే. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ, తూర్పా ఉత్తరమా? సార్ నేను కొత్తగా మా పొలంలో ఇల్లు కడుతున్నాను. ఒంటికి కట్టుకున్నావు? మాట్లాడుతున్నా. హలో, నేను కొత్తగా ఇల్లు కడుతున్నాను మా పొలంలోనే. మరి ఏం చేసినా ముందరికి రావు కదా? కూడా తప్పి ఉంది. ఎన్ని రోజుల ఇల్లు కట్టి? తూర్పుకిను దక్షిణానికి కొంచెం క్రాస్ లో ఉంటుంది. అది ఉండని కానీ మీరు ఇల్లు కట్టి ఎన్ని రోజులే? ఆ ఇల్లు కట్టి ఎన్ని రోజులే? ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది, టాప్ అయింది, ప్లాస్టింగ్ జరుగుతా ఉంది. ఎన్ని సంవత్సరాలు అయింది ఇల్లు కట్టి? ఎన్ని రోజులైంది ఇల్లు కట్టి? కంప్లీట్ కాలేదు. పోయిన సంవత్సరం 9 నెలలు. ఆంజనేయులు గారు, మీరు ఇల్లు కట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఎన్ని రోజులు అవుతుంది అని అడుగుతున్నారు గురువు గారు. లేదు, 6 months అయింది, కన్స్ట్రక్షన్ లో నడుస్తూనే ఉంది. నేను చెప్పే ప్రశ్న నువ్వు అసలే చెప్తలేవు. నీ ఇల్లు కట్టి ఎన్ని రోజులే? 6 నెలలు అయిందమ్మా. 6 నెలలు అయితే ఏం కాదు కానీ సంవత్సరం దాటితే ఇబ్బంది నీకు బాగా పెడుతుంది. సంవత్సరం దాటితే నిన్ను బాగా ఇబ్బంది పాలు చేస్తుంది. 6 నెలలు అవుతుంది సార్. అది కరెక్టే. సంవత్సరం పూర్తి అయితే నేను ఇబ్బంది బాగా పెడుతుంది. అది నష్టాలకు పాలు చేస్తుంది, నిన్ను నష్టపోబెడుతుంది. ఏం చేయాలి సార్ దానికి? ఇంకా చూస్తే చెప్పనీకి వస్తుంది కానీ అది నిన్ను బాగా నష్టపెడుతుంది. సరే, దానికి ఏం పరిష్కారం ఏంటి సార్? నేను వచ్చి చూస్తే చెప్తా. రేపు పొద్దుగాల ఫోన్ చేయి ఆ మధ్య నెంబర్లకు. రేపు పొద్దునకా? రేపు పొద్దుగాల మళ్ళీ చెయ్యి. ఆ మధ్యాహ్నం ఉండే నెంబర్లు. సార్ ఇదే నెంబర్కి చేస్తున్నా? లేదు, వేరే నెంబరు. నా మధ్యాహ్నం ఉండే నెంబర్లు. ఆంజనేయులు గారు, మీ సమస్యలకు నివృత్తి కోసం అక్కడ స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి కదండి, ఆ నెంబర్స్కి కాల్ చేయమని చెప్తున్నారు గురువు గారు. సో మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. హైదరాబాద్ నుంచి బాబు గారు రెడీగా ఉన్నారు. నమస్తే బాబు గారు. బాబు గారు నమస్తే అండి. నమస్తే అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఏం లేదండి, ఇప్పుడు మేము హైదరాబాద్ లో ఉంటాము. అది ఫ్లాట్ తీసుకుందాం మా బాబు పేరు మీద అగ్రిమెంట్ అయ్యాము. అది నార్త్ ఈస్ట్ ఫేసింగ్. హలో, గట్టిగా మాట్లాడండి. ఇది నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అండి. మా బాబు పేరు వెంకట అభిషేక్. నీ పేరు ఏం పేరు? నా పేరు బాబు. బాబు. నీకు బాగానే ఉంది కానీ మీ బాబుకి ఇబ్బంది అవుతుంది. అది రిజిస్ట్రేషన్ అవ్వలేదు. 3 years అయిపోయింది, సెటిల్మెంట్ అయిపోయి రిజిస్ట్రేషన్ అవ్వాలా. సరిగ్గా వినబడతలేదు. తూర్పు రోడ్డు ఉత్తరం రోడ్డు రెండు ఉన్నాయా? తూర్పు ఈశాన్య మూలంలో, నార్త్ ఈస్ట్ కాదన్నారు. ఈశాన్య మూలంలో అట్లా కాదు. నీకు తూర్పున రోడ్డు ఉందా? రోడ్ ఏం లేదు, అపార్ట్మెంట్. ఇది అపార్ట్మెంటా? అపార్ట్మెంట్ అంటే అపార్ట్మెంట్ గేట్ ఎక్కడ ఉంటుంది? తూర్పా ఉత్తరమా దక్షిణమా? హలో, అపార్ట్మెంట్ గేట్ ఎక్కడ ఉంటుంది? తూర్పు ఉంటుందా, ఉత్తరం ఉంటుందా, దక్షిణం ఉంటుందా? హలో, అపార్ట్మెంట్ గేటు. ఫోన్ సరిగా ఇది అవుతలేదు. ఓకే గురుగారు, మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, భాస్కరాచారి గారు. భాస్కరాచారి గారు నమస్తే అండి. నమస్తే అండి, గురువు గారికి నమస్తే అండి. నమస్తే సార్, మాది ఉత్తరం ప్లేస్ అండి ఇల్లు. రోడ్డు ఉత్తరం రోడ్డు. ఉత్తరం రోడ్డు ఉంది, తూర్పు చిన్న గల్లీ ఉంది సార్. తూర్పు ఉత్తరం చూద్దాం సార్. ఇప్పుడు నువ్వు తూర్పు గల్లీ ఉందా ఉత్తరమా? ఉత్తరం రోడ్డు సార్. వీధిపోటు మొత్తం ఉత్తరం వీధిపోటు మొత్తం నడికే ఉంటుంది సార్. వీధిపోటు గురించి చెప్పక, నీకు తూర్పున గల్లీ ఉందా? ఉందా సార్. ఏం పేరు నీ పేరు? నా పేరు భాస్కరాచారి సార్. నీకు బానే ఉంది కదా? మా నాన్నగారు కట్టించింది సార్. నాకు ఎవరెవరు ఉంటారు? పేర్లు చెప్పు, ఇంట్లో వాళ్ళ పేర్లు. వెంకటేశ్వర్లు, వెంకట నరసమ్మ. వాళ్ళిద్దరికి ఇబ్బంది. వాళ్ళిద్దరికి మాకు కలిసి రావట్లేదు సార్. నేను బయటకు వచ్చేసా సార్. బయటకు వచ్చేసా, మాకు కలిసి రావట్లేదు. అది ఇబ్బంది పెడుతుంది మీ కొడుకు కోడలకు. ఎట్లా సార్ మరి? వాళ్ళకు ఆ ఇంట్లో కుదరదు, ఇబ్బంది చాలా పెడుతుంది.
ఒకవేళ చూపిస్తే చేసే అవకాశం ఉంటే చేయొచ్చు. అట్లా సార్. ఆ. సార్ పనవరేపు మొత్తం గోడ ఏరియా పారి ఎద్దులు సార్, అక్కడ ఇల్లు ఉంది. దక్షిణం పెద్ద కొద్దిగా బంద్ ఉంది సార్. మా తాతగారు ఉన్నప్పుడు ఆయనకి మంచిగా వెళ్ళిపోయింది, మాకు కలిసి రావట్లేదు సార్. ఎట్లా సార్? ఇప్పుడు నువ్వు రేపు పొద్దుగాల ఫోన్ చేయి, సాధ్యమైనంత వరకు చెప్పే ప్రయత్నం చేస్తా. కుదరకపోతే వచ్చి చూస్తా. ఆ మధ్యాహ్నం ఉండే నెంబర్లు. మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, విజయేందర్ జనగాం నుంచి. విజయేందర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే మేడం. గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడా? ముఖద్వారం అదే సార్, ప్రజెంట్ నేను కిరాయిలో ఉంటున్నానండి, సొంత ఇల్లు కాదు. ఆ కిరాయిల్లే తూర్పు ఎట్లా ఉంది, ఉత్తరం ఎట్లా ఉంది? తూర్పు మెయిన్ డోరు, పడమర వెనక డోర్ ఉంది, 2 బెడ్రూమ్లు ఉన్నాయి. ఎట్లా ఉత్తరం ఏముంటుంది, దక్షిణం ఏముంటుంది? దక్షిణము గోడ, ఉత్తరం డోర్ ఉంది, గల్లీ డోరు. ఉత్తరం రోడే ఉంది, తూర్పు రోడే ఉంది, పడమర రోడే ఉందా? ఉత్తరం లేదండి, ఉత్తరం ఎండు, దక్షిణంకు డోర్ ఉంది, గల్లీ. అసలు నువ్వేం చెప్తున్నావో అర్థమైతలేదు. తూర్పుకు మెయిన్ రోడ్ అండి, మెయిన్ డోర్. ఉత్తరం సారీ పడమరకి మెయిన్ రోడ్, ఉత్తరం వచ్చేసి గల్లీ, దక్షిణం వచ్చేసి ఎండు ఇల్లు వేరే వాళ్ళది. ఉత్తరం ఏముంది? ఉత్తరం ఏం లేదండి. ఏం లేదంటే ఇల్లు లేదా, ఖాళీ జాగ లేదా, ఏం లేదు, వేరే వాళ్ళ ఇల్లు ఉంది. అదే వేరే వాళ్ళ ఇల్లు ఉన్నాయి కదా. ఉత్తరం వేరే వాళ్ళ ఇల్లు. దక్షిణం డోరు, గల్లీ. రోడ్ ఉందా? డోర్ ఉంది. ఏం పేరు నీ పేరు? విజయేందర్. మంచిగానే ఉందిగా నీకు. మీ పిల్లల పేర్లు? అది ఏం అర్థం కావట్లేదు. మీ పిల్లల పేర్లు? జీవనశ్రీ. ఆమెకి ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయింది సార్ యాక్చువల్గా. అదే ఇబ్బంది అవుతుంది ఆమెకు. వర్ష అనే పేరు మీద ఎట్లా సార్ ఇల్లుకు? వర్ష. ఆమెకి ఏం కాదు కానీ ఈమెకే ఇబ్బంది. ఓకే ఓకే. ఇల్లుతోనే ఉంటుంది సార్. ఎట్లా సార్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలంటే? మీరు ఆ మధ్య ఉండే నెంబర్లకు పొద్దుగాల ఫోన్ చేయి. ఓకే, థ్యాంక్ యూ. మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, నాగభూషణం బోయిల్పల్లి నుంచి. నాగభూషణం గారు నమస్తే అండి. గురుగారితో మాట్లాడండి. హలో, చెప్పండి. నమస్తే. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ, తూర్పా ఉత్తరమా? తూర్పు. ఉత్తరం ఏముంటుంది? వేరే వాళ్ళ ఇల్లు ఉంటుందా? వేరే వాళ్ళ ఇల్లు ఉంటుంది, రోడ్ మధ్యలో రోడ్ ఉంటుంది, బస్సు వెళ్ళేది. ఇప్పుడు నీకు రోడ్డు తూర్పు ఉందా, ఉత్తరం ఉందా? రోడ్ తూర్పు ఉన్నది. తూర్పు. ఉత్తరం ఏముంది, దక్షిణం ఏముంది? వేరే వాళ్ళ ఇల్లున్నాయా? దక్షిణం వేరే వాళ్ళ ఇల్లు ఉన్నాయి, ఉత్తరము ఖాళీ ప్లేస్ ఉంది, వేరే వాళ్ళ ప్లాట్ ఉన్నది. ప్లాట్ ఉంది. ఏం పేరు నీ పేరు? నాగభూషణం. నాగభూషణం. మరి ఇబ్బంది బాగానే పడుతున్నావు కదా? ఇబ్బంది బాగానే పడుతున్నావు కదా? అవును సార్. అది ఆ ఇల్లు ఇబ్బంది పెడుతుంది నిన్ను. అవును సార్. మరి రేపు పొద్దుగాల చూయించుకో. పొద్దుగాల ఫోన్ చేయి ఆ మధ్య నెంబర్లకు. నేను హైదరాబాద్లోనే ఉంటా. రాత్రికి పొద్దుగాల ఫోన్ చేయి, చూయించుకునే ఏర్పాటు చేసుకో. అది లేకుంటే ఇబ్బంది బాగా పెడుతుంది. సరే అండి, మన నెక్స్ట్ కాలర్ తిరుపతయ్య హైదరాబాద్ నుంచి మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. తిరుపతయ్య గారు నమస్తే అండి. నమస్కారం. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్కారం. మీ ఇల్లు ఎక్కడ మళ్ళీ ఉంటుంది, తూర్పా ఉత్తరమా? ముఖద్వారం. నేను అపార్ట్మెంట్ లో ఉంటాను సార్. అపార్ట్మెంట్ గేట్ ఎక్కడ ఉంటుంది, తూర్పా ఉత్తరమా? పనవర ఒక చిన్న గేట్ ఉంటుంది, దక్షిణం పెద్ద గేట్ ఉంటుంది. రెండు వైపుల రోడ్ ఇది. మీ పేరేం పేరు? నా పేరు తిరుపతయ్య. తిరుపతయ్యనా? తిరుపతయ్య. క్లియర్ వినబడాలి సార్. తిరుపతయ్యనా? తిరుపయ్య. అయితే మీ ప్లాట్ సెంటరా కార్నరా? నాది కార్నర్ సార్. ఇప్పుడు దక్షిణం వైపు ఉంటుంది, దక్షిణం మెయిన్ రోడ్ ఇది. మరి ఇబ్బంది బాగానే ఉంటాయి కదా? అది ఏం సపోర్ట్ చేయదు నీకు, అది సపోర్ట్ చేయదు.
అది మా మిస్సెస్ పేరు మీద కొన్నాను నేను. పేరు అన్నగా నివాసం ఉన్న వాళ్ళు అందరి మీద దాని ప్రభావం ఉంటుంది. అవునా? నీకు ఏ విధంగా సపోర్ట్ చేయదు అది. అది సెంటర్ ప్లాట్ తీసుకో, ఒక్క గేట్ ఉన్న అపార్ట్మెంట్ తేలాడుకో. అంటే చిన్న గేట్ పెట్టారు. నేనేమంటున్నా, ఒక్క గేట్ ఉండాలి, ప్లాట్ సెంటర్ది తీసుకో, హ్యాపీగా ఉంటావు. ఓకే గురువు గారు, ఇప్పుడు చూసినట్టయితే మనం వాస్తు కానివ్వండి, అలాగే జ్యోతిష్యం కానివ్వండి, వీటి గురించి చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ ఈ దిశ అనేది దశను మారుస్తుంది అనేది అసలు ఎక్కడా వినలేదు. అసలు దీన్ని ఇంత ఖచ్చితంగా మీరు చెప్పడానికి కారణం ఏంటంటారు? అయితే దిశ అనేది ఇది పరిశోధనాత్మకంగా వచ్చింది కాబట్టి ఇంత ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ప్రాక్టికల్గా పరిశోధన అంటే ఒకరోజు 2 రోజులు చేసింది కాదు కదమ్మా, 20 సంవత్సరాలు చేసి క్లియర్ కట్ ఇది అవునా కాదా అంటే ఒక్కొక్క ఇష్యూను 100 సార్లు. అంటే ఇప్పుడు సైన్స్ గిన ఏ విధంగా కొన్ని 100 మంది మీద పరిశోధన ఎట్లా చేస్తారో దీన్ని దిశ మీద కూడా 20 సంవత్సరాలు అంటే మామూలు ఇష్యూ కాదు కదా. ఒక్కరోజు 2 రోజులు కాదు, లైఫ్ లాంగ్ కూర్చొని ఏం పని చేస్తాం, ఈయనకి ఎందుకు అవుతుంది, ఈయనకి. కొంతమంది చూడమ్మా ఎంత ఇబ్బంది పడుతుంటారంటే అసలు వీళ్ళు మనుషులుగా ఎలా జీవించాలనో కూడా అర్థం కాని పరిస్థితులలో ఉంటారు. వాళ్ళకి ఏమవుతుందో కూడా తెలియదు, ఎందుకు అవుతుందో తెలియదు. హాస్పిటల్లో చుట్టూ తిరిగిన ఆరోగ్యం కుదుటపడదు. వాళ్ళు అసలు జీవించాలన్నా వద్దా అన్న సంశయానికి వచ్చే వాళ్ళు కొన్ని 100,000 మంది ఉన్నారు. ఎందుకంటే నేనే చూస్తుంటా, పాపం కదా అని ఏం అనలేకపోతాం. వాళ్ళకి తెలియదు, చెప్పేవాళ్ళు ఉండరు, చెప్పినా అర్థం చేసుకునే స్థాయిలో ఉండరు. ఎందుకంటే మన కొత్త సైన్స్ వాళ్ళు ఏమంటారు అంటే ఇది నమ్మొద్దు, అది నమ్మొద్దు, అది నమ్మొద్దు అంటారు. ఇది ఇంత ఖచ్చితత్వం అంటున్నా కదా, ఏ ఒక్కరన్నా ఛాలెంజ్ చేసి ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకని ఇట్లా మా చెప్తున్నావు కదా టీవీలో, ఇది ప్రూవ్ చేయి మా ముందలని చెప్పి రావాలి. వాళ్ళకి నేను ప్రూవ్ చేసి చూపిస్తేనే నమ్మాలి. తద్వారా ప్రజలందరికీ న్యాయం జరుగుతుందన్నది నా వాదన. అందరికీ జరగాలి న్యాయం. ఎందుకంటే చాలామంది డబ్బులు లేని వాళ్ళు ఉంటారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్లు అంటే వేలు లక్షలు అని గుంజరమే మొదలు పెడతారు. నీకు చేస్తున్నామా లేదా కూడా వాళ్ళు ఆలోచన చేయరు. మరి ఇటువంటి వాళ్ళకు దిశ ద్వారానే సగం మందికి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు. రైట్. నిజంగా ఈరోజు కాల్ చేసిన ప్రతి కాలర్కి కూడా వాళ్ళకి దిశకి సంబంధించి ఉన్న డౌట్స్ అన్ని కూడా చాలా చక్కగా క్లియర్ చేశారు గురువుగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే చూశారు కదా, ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.